ప్రార్థన చేసుకుని ఈ యొక్క త్రిత్వం తరువాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటిదిగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. సర్వశక్తివంతుడైనటువంటి దేవ, పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆదివారాన్ని మేము మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో జరుపుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, శక్తిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. విశ్వాసము, నిరీక్షణ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి ప్రభువా, మేము బలపడేటటువంటి యోగ్యత మాకు దయచేయండి. ప్రార్థనలోనూ వాక్యములోనూ తండ్రి ప్రభువా మిమ్మల్ని ధ్యానిస్తూ, మిమ్మల్ని కీర్తిస్తూ, మహింపరుస్తూ మీ నామాన్ని హెచ్చించేటటువంటి సంఘముగా మేము తండ్రి ప్రభువా మీ ఎదుట నిలవబడేటటువంటి ఆత్మీయమైనటువంటి సంఘముగా ఉండేటటువంటి యోగ్యత దయచేయండి. మమ్మల్ని బలపరచండి, మీ కృపతో నింపండి, మీ తోడ్పాటు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, లైవ్లో కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారు సంఘ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారిని బలపరచండి, మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోండి. మీ యొక్క సేవకుడైనటువంటి నేను నిలువబడి ఉండగా మీ నోటి బొరగా నన్ను వాడుకొని నన్ను బలపరిచి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని, ఈ ఆరాధన ద్వారా వచ్చేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 123వ కీర్తన చిన్న పుస్తకంలో పాట పాడుకున్నాం. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చెనుగా. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నను దినము, నాశనకరమగు గుంటల నుండి మోసకరమగుయూబి నుండి నాశనిలపై కేత్తెను నన్ను పిచాచి పదాంబున దొలగించే. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము, పలు విధములు పాపములు చేసిన వదలని ద్రోసితి వాక్యమును, కలుషము బాపెను కరుణను బిలచే సిలువలో నాకర్షించే. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము, అలయక సొలయక సాగిపోదున్ వెలయగ నా ప్రభు మార్గముల, కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము, శోధన బాధలు శ్రమలిల్ల కలిగిన ఆదుకొనును నా ప్రభు అనిసం, వ్యాధులు లేములు మరణము వచ్చి నాదుడే నా నిరీక్షణగు. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యు నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభువాన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము, అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు, అర్పింతును నా యావ జీవ రాక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే
నన్ను దినము ప్రభునందానందింతుము నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో ఇప్పుడే దీర్చును ఇల్ల నా చింత అభయముతో ప్రభుయింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము యౌవన జనమ ఇది ఏ సమయము యేసుని చాటను రండి పావన నామము పరిశుద్ధ నామ జీవపు మార్గము ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించేది బాసురముగనే నన్ను దినము. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకోవటానికి గాను రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గం మన ప్రభుని కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గలరాజు భూమి అగాధపు లోయలలో భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే సత్యుని హస్తమే భువి చేసెన్ ఆయన దైవము పాలితులా ఆయన మేపెడి గోరెలము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని నీపుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని ఎద్దుకు చేరుదును. దేవా నా దేవా సితర వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము.
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనుకుని ఎదుకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జంతె కుమారునిచ్చిన మీలు కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపను క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిజం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందింపుమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకు తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరకు దయచేయము. ఆమేన్. త్రిత్వం తరువాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాము. దేవా, మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినుడై ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లాందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును నూతనమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానౌనరు లకాయనదాయ
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమా జనకా నిన్ను మహినిస్తు తీర్చుచు మరి పొగడుచు నామో మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నేను మహిమాతి సయమును మాది దాలాంచియు నీకు మహినీమ స్తుతి కృతజ్ఞతనిచ్చు చునాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక రీచుము చాలాగా లోక పాపములు మోసికపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసుమ ప్రార్థనలించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నామెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ప్రభువా, నీవు లేనిదే మేము మంచిదేదియు చేయజాలము. నీ చిత్త ప్రకారము జీవించు మనస్సును అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయునట్లు శక్తి దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుండు నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వం తరువాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాల్ని చదవగా మనం విందాం. పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి దైవవాక్యాన్ని మనం చదవగా విందాం. ఇంతటితో పాత నిబంధన వాక్య భాగం ముగిస్తున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనమాస్య దేవా, మామును కనికరింపుము. పత్రిక వాక్య భాగము
అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్నటువంటి దైవవాక్యాన్ని చదవగా మనం విందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల గుట్టల వలన నాకు శోధనలు సంభవించును. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదము నుట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీద నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో వారి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దోషిని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తమందయు గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెప్పితులని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను మిమ్మును అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడి వారినందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరంగా నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును కష్టపడి ఈ నా చేతులు కష్టపడినని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రవక్తమైన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పెను. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళూని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇంతటితో పత్రిక వాక్య భాగం ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈనాటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి సువార్త వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమ
కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి దైవవాక్యాన్ని మనం విందాం. వెళ్ళట ఇంతటితో సువార్త వాక్య భాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంగా ఒప్పుకొందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3 దినములు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కనుడు వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అన్న నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ప్రశస్తమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతదనుక పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరిచి గణపరిచి కీర్తించాం ప్రభువా. బిడ్డలైనటువంటి వారు తండ్రి వాక్యం వింటూ ఉండగా వారు హృదయాల్ని తెరవండి తండ్రి. వాక్యం అనేటువంటి ఖడ్గం వారి హృదయాల్లో దూచుకుపోయి తండ్రి ప్రభు అది ఫలభరితమైనటువంటి వాక్యముగా అభివృద్ధి చెందేటటువంటి వాక్యముగా తండ్రి ఫలించేటటువంటి యోగ్య దాయిత్యమని కోరుతున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభు మా సంఘాలని మీరు చూసి దీవించి బలపరిచి మీ మెండైనటువంటి ఆత్మతో నింపుమని వేడుకొంచున్నాం. మీ అయ్య సేవకుడైనటువంటి నేను మీ పాద సన్నిధిలో నిలుబడి ఉండగా నన్ను బలపరిచి మీ రక్తముతో అభిషేకించి మీ నోటి బోరగా నన్ను వాడుకుంటూ తండ్రి ప్రభా ఎత్తబడేటువంటి వాక్యము ద్వారా తండ్రి అది సజీవమైనటువంటి వాక్యముగా బిడలలో ప్రజ్వరింపేటటువంటి వాక్యముగా ఉండేటటువంటి భాగ్యం దాయిచ్చామని యేసుక్రీస్తు వారి దివ్యనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునామాన్ని బట్టి రీతిగా మీతో దైవాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వింటున్నటువంటి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లా ఏది ఉత్తమమో ఏది ఉత్తమం కానిటువంటిదో మనము గ్రహించేటటువంటి వారంగా ఉండాలి. అనగా దీన్నే మన భాషలో మనం తెలియజేసుకుంటే ఏది తేడాగా ఉందో తేడాగా లేదో మనం తెలుసుకునేటువంటి యోగ్యత మనకు కావాలి. ప్రస్తుతం మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. ప్రతి విషయంలోనూ
సంస్థలు, వ్యక్తులు, వస్తువులు ఒకరితో ఒకరు ఒకదానితో ఒకటి పోటీ పడుచున్నాయి. ఈ క్రమంలో అసలైన వాటి స్థానంలో నకిలీ వాటిని కూడా పోటీ పడేటటువంటి యోగ్యత మనం చూస్తున్నాం. ఒరిజినల్ వస్తువులు మనం చూస్తున్నాం, నకిలీ వస్తువులు కూడా మార్కెట్లోకి వచ్చి వాటి ద్వారాగా వాటికన్నా అద్భుతంగా ఉంటూ పోటీ పడేటటువంటి యోగ్యత. అనగా అసలైనటువంటి వాటిని తొక్కివేసి నకిలీ వస్తువులు ఎంతో శ్రేష్టంగా ఉండేటటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఏది ఉత్తమమైనటువంటిదో, ఏది నకిలీ అయినటువంటిదో మనం తెలుసుకొని దాన్ని పర్చేజ్ చేసుకునేటువంటి యోగ్యత మనకు ఉండాలి. కాబట్టి పిల్లారా, పరిశుద్ధ లేఖన భాగం చెప్పేటటువంటి మాట కూడా అదే. ఏంటంటే నేటి దినాల్లో ఈ యొక్క సంఘాల్లో, సువార్తల్లో, బోధకుల్లో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా నకిలీ అనేటువంటిది, అనగా తేడా కలిగినటువంటిది ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు నిజమైనటువంటి బోధకులో, ఎవరు అబద్ధ బోధకులో, ఎవరు నిజమైనటువంటి ప్రవక్తలో, ఎవరు అబద్ధ ప్రవక్తలో, ఏది ఉత్తమమైనటువంటి సంఘమో, ఏది ఉత్తమమైనటువంటి సంఘము కాదో తెలియపరచుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే మనము క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకించబడుతున్నాం కాబట్టి ఉత్తమమైనటువంటి దాన్ని చక్కగా ఎంచుకునేటువంటి యోగ్యత మనకు ఉండాలి. చాలా సంఘాల్లో చెబుతూ ఉంటారు పిల్లలు, ఏమనంటే మా సంఘమే రక్షించబడుతుంది, మా సంఘములోనే రక్షణ ఉన్నది, మా సంఘ బాప్తిసమే కరెక్టు, మా సంఘమే ఎత్తబడుతుంది అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు పిల్లలు. అది ఎంత కూడా అబద్ధం. ఎందుకంటే ఈ భూమి మీద ఫలానా సంఘానికి లేక ఫలానా సంఘం అని పేరు పెట్టబడినటువంటి సంఘానికి దేవుడు రక్షణ ఇస్తానని ఎక్కడ రాయలేదు. మరి ఏ సంఘము? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘం. నువ్వు ఈ భూమి మీద పెట్టుకున్నటువంటి పేర్లలో ఏ పేరైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఆ సంఘములో రక్తము చేత కడగబడితే, పరిశుద్ధపరచబడితే, పడితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవుగా ఉంటూ దేవుని యొక్క సంఘములో నువ్వు ఉండేటటువంటి యోగ్యత, ఆ పరలోక రాజ్యములో ఉండేటటువంటి యోగ్యత మనకు ఉంటుంది. అంతేకాకుండా సంఘాన్ని ఆ విధంగా పెడితే బోధకుల విషయం మనం చూస్తే ఎవరు నిజమైనటువంటి బోధకులో, ఎవరు అబద్ధమైనటువంటి బోధకులో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేటి సంఘాల్లో మనం చూస్తే, నేటి సమాజంలో మనం చూస్తే అనేక మంది వచ్చి రకరకాలైనటువంటి బోధలు తెలియపరుస్తూ, వక్రీకరణతో కూడినటువంటి బోధలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి మా బోధే కరెక్ట్ అయినటువంటి బోధని చెప్పేటటువంటి బోధకులను మనం చూస్తున్నాం. కాబట్టి తస్మా జాగ్రత్త అని చెబుతున్నాడు ప్రియులారా. ఎవరు నిజమైనటువంటి బోధకులో, ఎవరు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వారు, ఎవరు పరలోక రాజ్యానికి మనల్ని నడిపించేటటువంటి వారు, నీవు నేను గ్రహించేటటువంటి వారంగా ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. సంఘం ఏది ఉత్తమమో అని మనం గ్రహించాలి, ఎవరు మంచి బోధకులో గ్రహించాలి, ఏది ఉత్తమమైనటువంటిదో మనం గ్రహించుకొని మనం దాన్ని స్వీకరించేటటువంటి యోగ్యత మనకుంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వారంగా ఉంటామని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. అందుకే పాత నిబంధన వాక్య భాగం మనం తెలియపరిస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఏవి నీచమైనటువంటివో, అనగా ఘనహీనమైనటువంటివో, ఏవి ఘనమైనటువంటివో మనం గుర్తుపట్టేటటువంటి యోగ్యత మనకు ఉండాలి. పిల్లలు గమనించండి, దాన్ని మనం చదివితే, నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉందువు. నీవు దేవుని నోటి వలె ఉండాలి, దేవుని యొక్క నోటి బూరగా నీవు వాడబడాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సువర్తికుడు కానీ, బోధకుడు కానీ, అపోస్తులుడు కానీ, ప్రవక్త కానీ ఎవరైనా సరే వాళ్ళు దొంగ బోధకులుగా ఉండకుండా దేవుని నోటిగా, దేవుడు చెప్పినటువంటి మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఈ భూమి మీద ప్రకటించేటటువంటి యోగ్యత ఇక్కడ పుచ్చుకోవాలి అని పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తుంది. నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము నిలువబడిన ఎడల, దేవుని యొక్క బిడ్డగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారంగా మనం దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి యోగ్యతగా ఉంటే దేవుని సన్నిధికి రప్పించేటటువంటి వారంగా ఉంటాము. అదేవిధంగా చెబుతున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగువలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏది ఉత్తమమైనటువంటిదో, ఏది శ్రేష్టమైనటువంటిదో నీవు గ్రహించేటటువంటి యోగ్యత నీకు కావాలి.
ఒక విగ్రహారాధన నీకు శ్రేష్టమైనటువంటిదా, లేకపోతే పాప సంబంధమైనటువంటి క్రియలు నీకు శ్రేష్టమైనటువంటివా, లేకపోతే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు సేవించడం ఉత్తమమైనటువంటిదా అని గుర్తుపట్టగలిగినటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు పిల్లలు. ఆ జ్ఞానము, ఆ వివేకము, ఆ తెలివి, ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము దాన్ని చక్కగా యోచించేటటువంటి యోగ్యత మనకు ఉండాలి. ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నాకు దయచేయి, పర సంబంధమైనటువంటి జ్ఞానం దయచేయి, దాని ద్వారా ఏది ఉత్తమమో నేను ఎన్నుకునేటువంటి యోగ్యత మనకు దయచేయమని కోరుకోవాలి. మనం బేతనీయలో యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బేతనీయ వచ్చాడన్నటువంటి సంగతిని గుర్తించి మార్త పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి అంది. ఎంత చక్కగా పిలిచిందో ప్రియారా. సువార్తికుడిని ఆహ్వానిస్తుంది, అనగా బోధకుడిని ఆహ్వానిస్తుంది, అనగా యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తుంది. ఆయన ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మరి ఆయన పాదముల వద్ద చేరి ఆయన బోధ వింటూ ఉంది, వాక్యాన్ని వింటూ ఉంది. తర్వాత మార్త మళ్ళీ ఆ యొక్క వంటగదిలోకి వెళ్ళి లేక ఆ వంటను సిద్ధపాటు చేస్తుంది. ఆతిథ్యము చేయటం మరుగుడి కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. యేసు ప్రభుల వారికి మంచి ఆహారం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఆ గదిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మధ్యలో వచ్చి మార్త అంటుంది, అయ్యా నీకు ఏమీ బాధ లేదా, నేను కష్టపడుతున్నాను, మరియతో చెప్పొచ్చు కదా నాకు సహాయం చేయమని అని అడుగుతుంది. అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, మరియ ఉత్తమమైనటువంటి దానిని ఎంచుకుంది. నీవు నేను కూడా ఉత్తమమైనటువంటి వాటిని ఎంచుకోవాలి, పరిశుద్ధమైనటువంటి దాన్ని ఎంచుకోవాలి. ఏది నీతియుక్తమైనటువంటిదో ఏది అనీతియుక్తమైనటువంటిదో మనం యోచించిన ఎడల దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచుతానని చెబుతున్నాడంటే ఒక గట్టి ప్రాకారం వల్లే ఉంచుతానంటున్నాడు. పిల్లలు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను అని అంటున్నాడు. ఈ ప్రజలైనటువంటి వారు అనగా సాతాను నిన్ను పడగొట్టజాలనటువంటి ఒక స్థిరమైనటువంటి ప్రాకారముగా, ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేటటువంటి యోగ్యత నీకుంటుంది అని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము చేయజాలరు కానీ నిన్ను జయింపజాలరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఎవరైనా మన మీద యుద్ధం చేస్తే, మన మీద యుద్ధం చేసేటటువంటి వారు ఎవరు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సాతానుడు క్రైస్తవుల మీద యుద్ధం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే సాతానుడి యొక్క బాణానికి మనం పతనం కాకుండా దేవుడు మన చుట్టూ ఒక బలమైనటువంటి ప్రాకారాన్ని ఆయన స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాడు. కాబట్టి మనం చక్కని యోగ్యత కలిగినటువంటి ఒక స్థిరమైనటువంటి ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అందుకే 21వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. విమోచించేటటువంటి దేవుడు మనకున్నాడు, విడిపించేటటువంటి దేవుడు మనకున్నాడు, రక్షించేటటువంటి దేవుడు మనకున్నాడు. మనం భయపడవలసినటువంటి పని మనకు లేదు. కాబట్టి ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నుకుంటూ, పరిశుద్ధమైనటువంటి దాన్ని మనం ఎన్నుకుంటూ, మన లోక రక్షకుడైనటువంటి వాడు పరిశుద్ధుడు, ఆయన మన కోసం ప్రాణం అర్పించినటువంటి వాడు, ఆయనే మనల్ని ఆ రక్షణ మార్గంలోకి నడిపించి విమోచించి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయగలడు అనేటువంటి సంగతిని గుర్తించి ఆయన్ని వెంబడించి గణపరిచి కీర్తించేటటువంటి వారంగా ఉంటే మనము దేవుని యొక్క సన్నిధిలో అత్యద్భుతమైనటువంటి క్రియలను జరిగించేటటువంటి వారంగా ఉంటామని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. అందుకే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మనం గమనించినడలా అక్కడ చెబుతున్నటువంటి మాట, దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించినటువంటి విశ్రాంతి దినమును ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అంటున్నాడు. చాలామంది జనం దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించేటటువంటి వారుగా లేరు. ఏది పరిశుద్ధమైనటువంటిదో ఏది ప్రతిష్ఠించబడిందో దాన్ని గుర్తించేటటువంటి యోగ్యత మనకు కావాలి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఒక దేవాలయంలో ఆయన ప్రతిష్ఠించబడ్డాడు అన్నటువంటి సంగతిని మీరు గుర్తుంచుకోవాలి. ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ వ్యక్తిని మనము ఎలాంటి మాటల ద్వారా హింసించకూడదు, ఆయన్ని దూషించకూడదు అన్నటువంటి సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ప్రతిష్ఠించబడినటువంటిది. అందుకే దావీదు చాలా సందర్భాల్లో సౌలు అతని చేతికి దొరికినా కానీ సౌల్ని చంపలేదు. ఎందుకనంటే దేవుని చేత అతను అభిషేకించబడ్డవాడు, దేవుని చేత ప్రసిద్ధించబడ్డవాడు అన్నటువంటి సంగతిని దావీదు గుర్తించి అనేక సందర్భాల్లో సౌలుని చంపేటటువంటి యోగ్యత వచ్చినా కానీ దేవుని యొక్క బిడ్డ అన్నటువంటి సంగతిని గుర్తించి అతను ఆ విధమైనటువంటి కార్యక్రమం జరిగించలేదు అని ఇక్కడ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గమనించండి, మనము కూడా దైవ సంబంధమైనటువంటి యోగ్యత ద్వారా ఏది ప్రతిష్ఠితమైనటువంటిదో
ఏది ప్రతిష్ఠితమైనటువంటిది కాదు. దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి వస్తువులు, దైవ సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులు, మనం వాటిని వాడుకునేటువంటి యోగ్యత మనకు లేదు. ఎందుకంటే అవి దేవుని వస్తువులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవాలయంలో ప్రతిష్ఠించినప్పుడు అవి మనవి కావు అని ఇక్కడ పరిశుద్ధ వాక్య భాగం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా ఒక చక్కని ప్రతిష్ఠించబడినటువంటి ఆణిముత్యం వలె తీర్చిదిద్దబడి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండేటటువంటి యోగ్యత మనకు ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23వ వచన భాగాన్ని కూడా మనం గమనిస్తే ప్రతిష్ఠితమైనటువంటిదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనటువంటిదేదో, అపవిత్రమైనటువంటిదేదో కొనుగొనుటకు వారు నా జనులు నేర్పాలి. జనులకు నేర్పాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించబడినటువంటిదేదో, ప్రతిష్ఠించబడనటువంటిదేదో జనులకు నేర్పించి వాటిని గుర్తించి వాటి ద్వారా మనం ముందుకు సాగేటటువంటి యోగ్యత మనకు ఉండాలి అని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. ఈ యెహెజ్కేలు గ్రంథం 44వ వచన భాగాన్ని మనం గమనిస్తే సేవకులైనటువంటి వారిని, అహరోను సంతతి వారిని దేవుడు ఏ విధంగా ప్రతిష్ఠించాడో అక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలో అక్కడ చక్కగా తెలియపరచబడుతుంది. వారి తలలు ఏ విధంగా కత్తిరించుకోవాలో వారికి తెలియపరచబడుతుంది. వారు ఏ విధంగా త్రాగాలో, ఏ విధంగా తినాలో, ఏ విధంగా వివాహాలు చేసుకోవాలో, ఏ విధంగా వారు జీవితాన్ని కొనసాగించాలో దేవుడు ఎంతో చక్కగా అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము దోషము పొందుకున్నటువంటి వారముగా, శిక్షార్హులంగా మనం ఉండేటటువంటి యోగ్యత కాకుండా దేవుణ్ణి ధ్యానించి ఆయన్ని మహింపరిచి కీర్తించేటటువంటి యోగ్యత మనకు ఉండాలి అని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. అందుకే మీకు ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ లేఖన భాగంలో తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనించినట్లా అక్కడ మనకు ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆయన పేరే బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి ఒక గొప్ప విందు చేశాడు. అధిపతులందరినీ పోగేసి, ఉపపత్తుల్ని, పత్తుల్ని వాళ్ళందరూ కూడా పోగు చేసి వారికి విందు ఏర్పాటు చేశాడు. బెల్షాజర్కి ఇంటిలో వస్తువులు లేవా, ఇంటిలో ఎలాంటి తర్వాత వాడుకునేటువంటి పనిముట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ తన తండ్రి అయినటువంటి ఆయన తెచ్చినటువంటి వస్తువుల్ని, యెరూషలేములో నుంచి తీసుకుని వచ్చినటువంటి వస్తువుల్ని ఇక్కడ చదువుదా, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయం నుండి తీసుకొని కొన్న సువర్ణాపకరణములు తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసుకొని త్రాగిరి. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా, బెల్షాజరు చేస్తున్నటువంటి అనగా ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులు వారు తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచారు పిల్లారా. బెల్షాజరు వచ్చి ఏం చేశాడంటే విందు చేస్తూ అందరూ కలిపి ఒక 1000 మంది కలిపి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలు, బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, కర్రతో చేయబడినటువంటి వస్తువుల్లో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నారు పిల్లారా. దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులను వాడకూడదు. దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులను మనం దూషించకూడదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని మనం ముట్టుకోకూడదు పిల్లారా. ఇక్కడ వీరు ఈ విధంగా చేసినప్పుడు ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తుంది పిల్లారా. ఏమి రాస్తుందో, ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు పిల్లారా. బెల్షాజరు చూశాడు. వెంటనే అతని యొక్క మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. పిల్లారు గమనించండి, అతని యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఆ హస్తం ఒకటే వచ్చి రాస్తూ ఉంటే అతను భయపడిపోయాడు పిల్లారా, భయపడిపోయాడు. చివరికి ఒక రాణిగారు వచ్చి అంటుంది కదా, దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు దైవ సంబంధమైనటువంటి వాడు, అతను పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దేవుల్ని ఆరాధించేటటువంటి వాడు, అతడు మనకు వచ్చినటువంటి కళ, రాసినటువంటి రాతను ఎంతో స్పష్టంగా చెప్పగలడని చెప్పినప్పుడు ఆ దానియేలుని పిలిపించారు పిల్లారా. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 24వ వచనం మనం గమనిస్తే, కావున ఆయన ఎదుటనున్న ఈ అరచేయి వచ్చి ఆ వ్రాతను వ్రాసినటువంటి శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడుని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూసగా నీవు తక్కువగా కనబడితే, ఫెరెస్ అనగా నీ రాజ్యముని వద్ద నుండి విభాగింపబడి మాదీయులకు, పారసీయులకు ఇవ్వబడుచున్నది. ఆ రాత్రే ఆయన్ని, రాజుని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. మెనే టెకెల్ ఉపార్సెన్. నీవు త్రాసులో వేయబడితే, నిన్ను తూకం వేసినప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా తూకంలో తుయ్యబడేటటువంటి యోగ్యతను పొందుకోవాలి.
నువ్వు త్రాసులో తేలిపోయేటటువంటి వాడుగా ఉండకూడదు. ఎందుకనంటే ఏది ఉత్తమో ఏది ఉత్తమం కానిదో నువ్వు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అది ఎంతో ప్రమాదకరమైనటువంటిది అని ఇక్కడ దైవాక్యం చెబుతుంది. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగం తెలియపరిచినట్లుగా పిల్లారా, బెల్షాజర్ ఏ విధంగా అయితే ఆ రాత్రే తన రాజ్యాన్ని కోల్పోయి చంపబడ్డాడు, ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులను వాడాడు. కాబట్టి ఆ శాపము వెంటనే పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, పత్రిక వాక్యంలో మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏవి గొర్రెలో ఏవి తోడేళ్ళలో మనం తెలుసుకోవాలి. ఏవి గొర్రెలో ఏవి తోడేళ్ళలో తెలుసుకోవాలి అనగా సంఘములో ప్రకటించేటటువంటి వాక్యాన్ని ప్రకటించేటటువంటి బోధకులు, సువార్తికులు అనేక మంది మన మధ్య దొరుకుతున్నారు. ఎవరు నిజమైనటువంటి బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు ఈ సంఘాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి వారుగా ఉన్నారేమో మనం గుర్తించేటటువంటి యోగ్యత మనకు ఉండాలి. కాబట్టి ఈ సంఘము ఎలాగా ఉద్భవించింది అని మనం ఆలోచిస్తే 27వ వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండుట నేనేమియు దాచుకొనలేదు. ఇక్కడ సంఘమును స్థాపించాడు అపోస్తుడైనటువంటి పౌలు. సంఘాన్ని స్థాపించి సంఘాన్ని బలపరుస్తూ స్థానికులైనటువంటి పెద్దలకు దాన్ని అప్పగిస్తున్నాడు. సంఘాల్ని స్థాపిస్తూ ఉంటాం, సంఘాల్ని బలపరుస్తూ ఉంటాం, స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా సంఘాన్ని స్థాపించి సంఘము దేవుని యొక్క రక్తముతో కొనబడినటువంటి సంఘముగా, కడగబడినటువంటి సంఘముగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడినటువంటి సంఘముగా ఉండేటటువంటి యోగ్యత దానికి మనం చేయాలి. అంతేగాని సంఘాన్ని సర్వనాశనం చేసేటటువంటి యోగ్యత మన కుటుంబ అవసరతల కోసమై, మన వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసమై సంఘాన్ని వాడుకునేటువంటి వారంగా ఉండకూడదు. అందుకే ఇక్కడ 28వ వచనంలో చెబుతున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములు దేనియందు అధ్యక్షులుగా నియమించినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాలి. సంఘములో నివసించుతున్నటువంటి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని, మామూలుగా సంపాదించాలి. శిలువ మ్రానుపై రక్తము కార్చి ఆ గాయము నుంచి నీళ్లు రక్తము కారిని ప్రియులారా, ఆ గాయము ద్వారా ఈ సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఈ సంఘము పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడే తప్ప అపవిత్రంగా ఉండాలని కోరుకోవట్లేదు. పౌలు గారు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఆ తర్వాత తోడేళ్ళు వస్తాయని చెబుతున్నాడు. వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎంతో జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా గమనించండి, 28వ వచన భాగాన్ని కూడా మనం చూసాం. ప్రియులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మందను కనికరించేటటువంటి వారు కాదు. వారు అబద్ధ మాటలు చెప్పి, ఏయో ఈ లోక సంబంధమైనటువంటి మాటలు చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని బలపరచకుండా వారు ఎంతో దైవ సంబంధమైనటువంటి కార్యాలని విడిచిపెట్టేటటువంటి వారుగా ఉంటారు అని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. పిల్లలు గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం గమనించినట్లా ఇక్కడ చెప్పబడుతున్నట్టు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ మీద ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రెలు వేరు, తోడేళ్ళు వేరు. క్రూరమైనటువంటి తోడేళ్ళలాగా వాళ్ళు గొర్రెల చర్మాన్ని కప్పుకొని మీ మధ్యకు వచ్చి సంఘాలని చిన్నాభిన్నము చేసేటటువంటి వారుగా ఉంటారు అని ఇక్కడ దైవవాక్యం తెలియపరుస్తోంది. కాబట్టి ఆ తోడేళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వారు సంఘాన్ని చిన్నాభిన్నం చేసేస్తారు, అతలాకుతం చేసేస్తారు. వారు తప్పుడు బోధలతోటి సంఘాన్ని సర్వనాశనం చేసేటటువంటి యోగ్యత, దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని వారు పాడు చేసేటటువంటి యోగ్యత ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పావురముల వలె వివేకముగాను, పాముల వలె వివేకులుగాను, పావురం వలె నిష్కపటములై ఉండుడి అంటున్నాను. గొర్రెల అనగా తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నాడు. భయంకరమైనటువంటి జనముల మధ్యకు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సువార్త ఏ విధంగా ఉంది? తోడేళ్ల యొక్క సువార్త జరుగుతోంది. అలాంటి వారి మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను. గొర్రెల వలె, యేసుక్రీస్తు వారు కూడా వదకు తేబడినటువంటి గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి మనము
గొర్రెవలే విధేయత కలిగి, నమ్రత కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వినయ విధేయతలు కలిగి, యేసుక్రీస్తు వారు వంటి స్వభావం కలిగి మనము దైవవాక్యాన్ని బోధిస్తే తోడేళ్ళు కూడా గొర్రెల వలె మారిపోయేటటువంటి యోగ్యత, మారు మనసు పొందేటటువంటి యోగ్యత, రక్షణ పొందేటటువంటి యోగ్యత అక్కడ మనం చూస్తూ ఉన్నామని ఇక్కడ దైవవాక్యం తెలియపరుస్తోంది. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మనం గమనించినట్లా అక్కడ చెబుతున్నటువంటి, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు ప్రియులారా, దేవుని వాక్యాన్ని విమర్శించేటటువంటి వంకర టింకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనుషుల్లో బయలుదేరేటటువంటి ఇలాంటి వంకర మాటలు చెప్పేటటువంటి వారిని నీవు గుర్తించాలి. ఏది ఉత్తమమో, ఏది పరిశుద్ధమైనటువంటిదో, ఏది నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బోధో మనం గుర్తించి ఆ వంకర మాటలు పలికేటటువంటి వారిని ఖండించేటటువంటి యోగ్యత మనకు ఉండాలి అని దైవవాక్యం తెలియపరుస్తోంది. కాబట్టి పిల్లారా, దేవుని చిత్తాన్ని గుర్తించలేనటువంటి విశ్వాసులుగా మనం ఉండక దైవ సంబంధమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తోంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం గమనించినట్లా, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారి పూర్వము నుండి విధింపబడినటువంటి తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనమును కునికి నిద్రపోదు. అనగా ఇక్కడ ఏంటంటే కల్పనా వాక్యములు. చాలామంది కల్పనా వాక్యాలు చెబుతూ ఉంటారు. అమ్మ మీరు చాలా బాగున్నారు, మీరు చాలా చక్కగా పెడతారు, మీరు చాలా బాగా ఇస్తారు, ఇలాంటి మాటలు పొగడలతో కూడినటువంటి మాటలు, పొగడతో కూడినటువంటి మాటలు చెప్పి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలని ప్రలోభాలకి, అనగా అవి వంకర మాటలు అని ఇక్కడ చెబుతున్నాడు పిల్లారా. అనగా ప్రతికూలమైనటువంటి మాటలు చెప్పి సంఘంలో ఉన్నటువంటి వారిని ఎంతో ఆధ్యాత్మికత నుండి వారిని తొలగిపోయేటట్లుగా చేసేటటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు అంటున్నాడు కదా, నేను అలాంటి మాటలు చెప్పేటటువంటి వాడను కాను. దేవుని యొక్క వాక్యమును నేను డైరెక్ట్గా ప్రకటించేటటువంటి వాడిని, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించేటటువంటి వాడిని, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను. దాని విషయంలో కాంప్రమైజ్ అయ్యేటటువంటి యోగ్యత లేదని పౌలు గారు ఇక్కడ బల్లగుద్ది చెబుతున్నాడు. పిల్లారా, నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యాన్ని ప్రకటించాలి. అది అనేక మందికి హృదయాల్లో గుచ్చుకున్న కత్తి వలె దూసుకుపోయినా కానీ వారిని హింసించేటటువంటిదిగా, బాధ పెట్టేటటువంటిదిగా ఉన్నా అది వాక్యం అనేటువంటిది పరిశోధించి మళ్ళీ వారిని పరివర్తనలోకి నడిపించేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి పొగడతో కూడినటువంటి వాక్యం కాదు, కానీ పరిశుద్ధాత్మతో కూడినటువంటి వాక్యాన్ని మనం బోధించేటటువంటి యోగ్యత మనకు ఉండాలని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. అందుకే పౌలు గారు అంటున్నటువంటి మాట, మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్ముని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మిమ్మల్ని పొగడలతో కూడినటువంటి వాక్యము ద్వారా, మిమ్మల్ని మెప్పింపచేసేటటువంటి వాక్యము ద్వారా నేను చేయను, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్తాను. అనగా మిమ్మల్ని కీడుకు తీసుకెళ్లేటటువంటి వాక్యాన్ని నేను బోధించను అని పౌలు గారు ఎంతో చక్కగా చెబుతున్నాడు. కాబట్టి ఉత్తమమైనటువంటిది, అనగా గొర్రెలు ఏవో తోడేళ్ళు ఏవో మనం గుర్తించేటటువంటి యోగ్యత, వాటిలో ఉన్నటువంటి తేడా వ్యత్యాసము గమనించి గొర్రెలను వెంబడించేటటువంటి యోగ్యత మనకు ఉండాలి అని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. ఇక మనకి సువార్త వాక్య భాగం మనం గమనించేలా మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 28-29వ వచన భాగాన్ని మనం గమనిస్తే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఎలయనగా ఆయన వారి శాస్త్రువులే కాక అధికారము కలిగినటువంటి వానిగా బోధించెను. యేసు బోధ శాస్త్రుల వలె లేదు. బోధ ఆయన అధికారము కలిగినటువంటి వాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? పరలోకము నుంచి వచ్చినటువంటి అధికారం, తండ్రి వద్ద నుంచినటువంటి అధికారముతో ఆయన బోధిస్తున్నాడు. శాస్త్రుల వలె అంటే ఏంటంటే మెప్పులతో కూడినటువంటి వాక్యం బోధించలా. ఆయన ఏదో మనకి ఈ లోక సంబంధమైనటువంటి వాక్యాన్ని ఆయన బోధించలేదు. శాస్త్రుల వలె కాకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన బోధించినట్లుగా ఇక్కడ ఎంతో వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. అలాగే అబద్ధ బోధకులు, అబద్ధ విశ్వాసులు సంఘము ఏమైపోయినా పర్వాలేదు అని లాభము చేకూర్చుకునేటువంటి వారుగా ఉంచు ఉన్నారు. కానీ బుద్ధి చెప్పి గద్దించి వారిని ఖండించి వారిని దేవుని యొక్క
సన్నిధికి నడిపించగలిగినటువంటి వారుగా, పాపాన్ని ఒప్పుకొని వారు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి యోగ్యత వారికి ఇవ్వాలే తప్ప మనము దేవుని సన్నిధిలో వారిని నాశన కోపంలోకి నడిపేటటువంటి అబద్ధ బోధకులుగా మనం ఉండకూడదు అని పరిశుద్ధ వాక్య భాగం తెలియపరుస్తోంది. కాబట్టి ప్రియులారు ఇక్కడ మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి మీరు సువార్త ప్రకటించేటటువంటి యోగ్యత, యోగ్యుడైనటువంటి వారిని ఎన్నుకొని అక్కడ నుంచి ప్రార్థనాపూర్వకంగా మన వాక్యాన్ని ప్రకటించేటటువంటి యోగ్యత మనకు ఉండాలని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. ఇది కొత్త బోధగా ఉన్నప్పటికీ ఆయన అధికారముతో ఎంతో ఆధ్యాత్మికంగా ఈ బోధన ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, అధికారముతో అంటున్నాడు. పిల్లలు 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన ఏ విధంగా బోధిస్తున్నాడో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 18వ వచనం మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసుక్రీస్తు వారికి పరలోకంలోనూ భూమి మీద కూడా సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి ఆయన ఆ అధికారంతో ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని నీవు వెంబడిస్తే నీకు కూడా అది అధికారం ఇవ్వబడి నీవు స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ ప్రకటించేటటువంటి యోగ్యత మనం పొందుకుంటామని పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. అంతేకాదు కానీ మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచన భాగం మనం చూసినడలా అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రులాత్మను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. ఏ ఆజ్ఞ, ఏ అధికారముతోటి ఈయనకి అపవిత్రాత్మలు దెయ్యములు వెళ్ళగొట్టడమే కాకుండా ఆయన చనిపోయినటువంటి వారిని కూడా బతికిస్తున్నాడు. ఈయనకి ఏ అధికారం ఉంది, ఏ అధికారముతోటి అని వాళ్ళు అనుకుంటున్నారు. కొత్త బోధ పిల్లలు గమనించండి. దేవుడిచ్చినటువంటి అధికారంతో యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఈ చక్కని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా ప్రకటించేటటువంటి వారంగా ఉండాలి. అధికారముతో కూడినటువంటి సర్వశక్తిని కలిగినటువంటి వాక్యాన్ని బోధించేటటువంటి వారంగా ఉండాలి తప్ప వాక్యాన్ని మనం వంకర బోధల్లో బోధించేటటువంటి వారముగా మనం ఉండకూడదని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచన భాగాన్ని కూడా మనం గమనిస్తే, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. అనగా ఈ భూమి మీద ఏ విధమైతే అధికారం అనుగ్రహింపబడిందో పరలోక రాజ్యములో కూడా ఆయన తీర్పు తీర్చడానికి ఒక గొప్ప అధికారాన్ని ఆయన పొందుకున్నాడు అని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తోంది. బుద్ధి చెప్పేటటువంటి, పాపాలని ఎత్తి చూపించేటటువంటి, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చేటటువంటి, దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా ఎంచబడేటటువంటి యోగ్యత, మానవాళిని రక్షించగలిగినటువంటి సువార్తను మనం బోధించాలే తప్ప మనుషులను ప్రలోభ పెట్టేటటువంటి బోధన మనం బోధించకూడదు అని ఇక్కడ దైవాక్యం తెలియపరుస్తోంది. కాబట్టి పిల్లరా, దైవ సంబంధమైనటువంటి యోగ్యత కలిగి పరిశుద్ధాత్మ అగ్నిలో అభిషేకించబడి దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకునేటువంటి యోగ్యత మనకు ఉండాలి అని దైవాక్యం తెలియపరుస్తబడుతోంది. తిమోతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యములను బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. చివరి దినాల్లో రాకడ సమయము, చివరి దినాల్లో కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆత్మలను మోసం చేసేటటువంటి యోగ్యత, వాళ్ళు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి యోగ్యత పొందుకుంటూ దేవుని యొక్క నామాన్ని దూషించేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అని ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యం వినేటువంటి ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నావు. ఏది ఉత్తమమైనటువంటిదో, ఏది పరిశుద్ధమైనటువంటిదో, ఏది పవిత్రమైనటువంటి బోధో, ఏది దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వారు, ఏది ఉత్తమమైనటువంటి సంగతో నీవు గ్రహించి దాన్ని వెంబడించి నిత్య రాజ్యములో ప్రవేశించేటటువంటి యోగ్యత నీకు ఉండాలి. ఏది ఘనమైనటువంటిది, ఏది కాదు, ఏది పవిత్రమైనటువంటిది, ఏది కాదు, ఏది గుర్తుపట్టగలిగినటువంటిది, ఏది గొర్రెలు కానటువంటివి, ఏవి తోడేళ్ళని నీవు యోచించేటటువంటి యోగ్యత నీకు ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్తున్నాడు, అపోస్తలులు కానివారు కూడా అపోస్తలమని చెప్పుకుంటూ, సువార్తికులు కానిటువంటి వారు, పాస్టర్లు కానటువంటి వారు, బిషప్పులు కానటువంటి వారు, మేము బిషప్పులమని చెప్పుకుంటూ ఈ లోకాన్ని మోసగించేటటువంటి యోగ్యత మనం చూస్తున్నాం. కాబట్టి దొంగ బోధకులను గురించి నికొలయతుకు అక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి,
నేటి సంఘాల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి పరిశుద్ధ లేఖన భాగం మనల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటుంది. మెలకువగా ఉండి ఏది మంచిదో ఉత్తమమైనటువంటిది ఎంచుకొని ఆ ఉత్తమమైనటువంటి దాన్ని నువ్వు ఆచరించి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి బిడ్డగా, ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డగా, పరలోక రాజ్య వారసుడుగా ఉండేటటువంటి యోగ్యత ఉండాలి అంటే నీ మనస్సుకు నచ్చినట్లుగా నువ్వు చేయటం కాదు, కానీ దేవుని యొక్క మనస్సును నువ్వు కలిగి పరిశుద్ధాత్మ ద్వారా ఏది ఉత్తమమైనటువంటిదో యోచించి దాన్ని పొందుకుంటూ ముందుకు సాగేటటువంటి యోగ్యత నీకు ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయు, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నాను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నాందమునాకు మరలా పుట్టించుము. సమాతి గల మనసు కలుగా చేసి నాను దృఢపరచుము. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చిత్తాన్ని గురించి ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడువైనటువంటి ఓ పరమరక్షక, సర్వ సృష్టికి కారణభూతుడువైనటువంటి ఓ దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క త్రిత్వం తరువాత 8వ ఆదివారంలో మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, శక్తిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా సంఘాలను చూసి దీవించండి, మీ కృపతో నింపండి, బలపరచండి, మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి ప్రభువా. మేము తండ్రి ఎన్నికలైనటువంటి వారము, ఏది ఉత్తమమైనటువంటిదో మేము తెలుసుకునేటువంటి యోగ్యత మాకు దయచేయండి. ఏది పరిశుద్ధమైనటువంటి సువార్తో, ఎవరు గొర్రెల వలె వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు, తోడేళ్ళు వలె వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు గుర్తించేటటువంటి యోగ్యత మాకు దయచేయండి ప్రభువా. ఆ జ్ఞానం మాకు ఇచ్చారు ప్రభువా. ఆ జ్ఞానంతో మా సంఘాన్ని మేము కాపాడుకుంటూ తండ్రి ప్రభ, తోడేళ్ల చేతకి మేము వెళ్లకుండా పరిశుద్ధంగా మీ సన్నిధిలో మీ కౌగిలిలో ఉండేటటువంటి యోగ్యత మాకు దయచేయండి. ఇదిగో ప్రభ, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు తండ్రి ప్రభ, ప్రార్థనలో ఏకీభవించినటువంటి బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. దూరదేశంలో ఉన్నటువంటి వారు కూడా వాక్యం వింటున్నారు ప్రభా. వారి మీద మీ యొక్క గాయపడినటువంటి హస్తం ఉంచి బలపరచండి, మీ మెండైనటువంటి ఆత్మతో నింపండి ప్రభా. మా సంఘాన్ని చూసి దీవించి సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను మీరు దీవించండి. స్త్రీ పురుషుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు బాలబాలికలు మీరు చూసి దీవించండి ప్రభా. గర్భిణీ స్త్రీలు పాలింతల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గల్ఫ్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారుల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బొబ్బరాజుపాలెం సంఘ నిమిత్తమై, చుక్కవాని తోట సంఘం నిమిత్తమై, కొమ్మరవరం లూథరన్ సంఘాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, మీ కృపతో నింపండి, బలపరిచి మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. వాక్యం లైవ్లో వింటున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి ప్రభా, మీ గాయపడినటువంటి హస్తముతో తాకి వారి యొక్క శిరస్సు మీద నుంచి ఇసురు పాదం వరకు కూడా మీ రక్తధారలు ఏర్లేటి పార్లెట్ చేయమని వేడుకొంచున్నాం. మీ మెండైనటువంటి కృపతో నింపి బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరైనా అస్వస్థలుగా మా సంఘం
స్థలములో ఉంటే వారిని ముట్టి బలపరిచి స్వస్థపరచుమని వేడుకొంచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభ కొమరవరం సంఘంలో ఉన్నటువంటి పద్మాస్ కుమారి గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకు ఆపరేషన్ జరిగింది ప్రభా. ఆ బిడ్డను ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి. గోగారావు గారికి తండ్రి ప్రభా ఆపరేషన్ జరగవలసి ఉంది ప్రభా. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగేటటువంటి యోగ్యత ఇచ్చండి ప్రభా. విక్రమ్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా తండ్రి ప్రభా ఆపరేషన్ నిమిత్తం వెళ్ళి ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డకు మీ తోడ్పాటు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి యేసురాజు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి. ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి నేను తెలుసుకున్నాం ప్రభా. ఆ బిడ్డకు తండ్రి ప్రభా మంచి రక్తాన్ని తండ్రి ప్రభా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. భీమవరంలో ఉంటున్నటువంటి తండ్రి ప్రభా జోషి గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి తండ్రి. ఆ బిడ్డకు తండ్రి ప్రభా ఆ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని బయటికి తీసుకున్నామని వేడుకొంచున్నాం. సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రియబిడ్డలు తండ్రి సొలొమోన్ రాజు గారిని వారి కుటుంబాన్ని చూసి దీవించండి. సువన్ రాజు గారిని, ఇమానియల్ గారిని వారి కుటుంబాలను చూసి దీవించండి. విక్టర్ గారు, విజయ్ కుమారి గారు తండ్రి ప్రభా తండ్రి ప్రభా టోనీ బాబు గారు, ప్రసాద్ గారు, స్వర్ణలత గారు, క్రిస్టఫర్ గారు, సునీల్ గారు, సురేష్ గారు తండ్రి వారి కుటుంబాలు మీ చిలుసాటును మరుగుపరచండి ప్రభా. మీ మెండైనటువంటి ఆత్మతో నింపండి, బలపరచండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటున్నాం ప్రభా. తండ్రి మేము మా సిలువుని ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించి గణపరిచి కీర్తించేటటువంటి యోగ్యత దయచేయండి. 3 సంఘాలు ఉన్నటువంటి సంఘ పెద్దలు, పిసిసి పెద్దలు, డెలిగేట్లు తండ్రి ప్రభా వారికి ఇచ్చినటువంటి భార్య బిడ్డల్ని తండ్రి ప్రభా మీ కౌగిలిలో బంధించండి. మీ రక్తదారుల ద్వారా అభిషేకించండి ప్రభా. అదేవిధంగా తండ్రి అగస్టిన్ గారిని తండ్రి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రసన్న కుమార్ గారిని వారి కుటుంబాన్ని మీరు చూసి దీవించండి ప్రభా. మీ సిలువు చాటును మరుగుపరిచి మీ మెండైనటువంటి ఆత్మతో నింపండి తండ్రి. ఇటు రీతిగా తండ్రి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు తండ్రి ప్రభు ఏకీభవించాలని కోరుకుంటున్నటువంటి ప్రతి బిడ్డల్ని తండ్రి ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ గాయపడినటువంటి హస్తముతో తాకి మీ సిల్వ నేడులో నిత్యం వెంబడించి గణపరిచి కీర్తించి మీ నామాన్ని హెచ్చించేటటువంటి యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన దయచే మాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకుండా తప్పించము. జము శక్తియు మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతుదింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ మేపుగా నీ సేవ ప్రియముగనో నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.